వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఈ మధ్యకాలంలో టీవీ నటి, సోషల్ మీడియా స్టార్ మీ అందరికీ తెలిసిందేగా, ఉర్ఫీ జావేద్. ఉర్ఫీ జావేద్ తను ఇస్లాంని అనుసరించనని, తాను ఒక నాస్తికురాలనని ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పింది. అంతేకాదు తను ఏ ముస్లిం వ్యక్తిని కూడా పెళ్లి చేసుకోను, ఇస్లాంని ఇదివరకే వదిలిపెట్టేశాను, నేను ఏ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోను అనే విషయాన్ని కూడా చెప్పింది. ఇక ముస్లింలు ఆమెను మతం నుండి బహిష్కరించారని, ఆమె పేరును గీతా భరద్వాజ్గా మార్చారని ప్రచారం అయితే జరుగుతుంది. కానీ అది ఎక్కడ ఆమె ధృవీకరించలేదు. ఉర్ఫీ జావేద్ మతాన్ని వదిలివేయడానికి అనేక కారణాలున్నాయి. ఆమె వివిధ ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియా వేదికగా కూడా వాటన్నిటినీ పంచుకున్నారు. ఒకటి, నియంత్రణ నచ్చకపోవడం, మతం పేరుతో మహిళలపై విధించే ఆంక్షలు, త్రిబుల్ తలాక్ అంటే ఒక ఆడపిల్ల జీవితానికి రక్షణ లేకపోవడం. ఒక ఆడపిల్లతో సంసారం చేసి పిల్లల్ని కన్న తర్వాత 3 సార్లు తలాక్ 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 అని చెప్పి వదిలేయడం, ముఖ్యంగా దుస్తుల విషయంలో పైనుంచి కింది వరకు. ఇది ఉర్ఫీయే కాదండి, చాలామంది కూడా దీన్ని వ్యతిరేకించారు. చాలామంది ఈ పైనుంచి కింద వరకు హిజాబ్ వేసుకోవాలి, హిజాబ్ వేసుకోకుంటే కఠినమైన శిక్షలని, షరియా వాళ్ళని ఇలా చూస్తుందని ఇలాంటివి చెప్పడం ఇరాన్ లాంటి దేశాల్లో చూస్తున్నాం. భారతదేశంలో కూడా చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ తనకు నచ్చలేదు. తను నచ్చినట్లు బ్రతికే స్వేచ్ఛను ఇస్లాం ఇవ్వట్లేదు. ఒక మనిషి, ఒక ఆడపిల్ల స్వేచ్ఛగా బ్రతికే స్వేచ్ఛను ఇస్లాం ఇవ్వట్లేదు. ఇస్లాం వల్ల కోల్పోతున్నాను అని ఆమె భావించానని చెప్పారు. అలాగే ఏ మతం గురించి మాట్లాడలేదు, నాస్తికురాలుగా ఉండడమే తనకి ఇష్టమని చెప్పారు. ఏ ఆచారాన్ని పాటించకూడదనే ఆమె ఉద్దేశం అని చెప్పారు. దానికి చిన్ననాటి చేదు అనుభవాల్ని పంచుకున్నారు. తన తండ్రి తన పట్ల కఠినంగా ఉండేవారని, చిన్నతనం నుండే మతం పేరుతో తనపై ఒత్తిడి ఉండేదని చాలాసార్లు చెప్పారు. వీటన్నిటి నుంచి బయటపడటం కోసమే ఇస్లాంని పక్కకు వచ్చేసిన ఇస్లాం నుంచి అని ఆమె క్లియర్గా చెప్పారు. గతంలో కూడా ఒక ట్వీట్లో, నేను ఎప్పటికీ ముస్లిం పురుషుణ్ణి వివాహం చేసుకోను, ఎందుకంటే వారు తనను మార్చడానికి ప్రయత్నిస్తారనే భయం. అర్థమైందా? ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వాడు ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే మతం మారుస్తారు. ఆ విషయం నేను కాదు, ఉర్ఫీ జావేద్ చెప్తోంది. అంటే ఇక్కడ ప్రేమ ముఖ్యం కాదు, వాళ్ళకు మతం మారడం ముఖ్యం. పైనుంచి కింద వరకు బట్టలు వేసుకోవాలంటే సాంప్రదాయ బట్టలు వేసుకోవడం నేను తప్పు పట్టట్లేదు, కానీ సాంప్రదాయ ముసుగులో ఒక ఆడపిల్ల స్వేచ్ఛను హరించడం మాత్రమే తప్పు అని చెప్తున్నాను. అలాగే తన ఇష్టం వచ్చినట్టు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఆడపిల్లతో కోరిక తీరిపోతే తలాక్ అని చెప్పి వదిలించుకోవచ్చు. ఇంకా కొన్ని ఆచారాల గురించి విన్నప్పుడు చాలా అసలు భయంకరంగా అనిపించినాయి. వీటన్నిటికీ భయపడే చిన్నప్పటి నుంచి తన వాతావరణం చూసే బయటకు వచ్చారనే విషయం చెప్పింది. ఒకసారి ఈమె కుటుంబ నేపథ్యం గురించి కూడా మాట్లాడుకుంటే, ఆమె ఒక సాంప్రదాయ ముస్లిం కుటుంబం, లక్నో నుంచి వచ్చారు. ఆమె తండ్రి చాలా కఠినమైన సాంప్రదాయాల్ని, అంటే ముస్లిం ఆచారాలను పాటించేవాడు. ఆమె సోదరీమణులకు స్వేచ్ఛ ఉండేది కాదు. ఆ ఒత్తిడి వల్లే ఇంటి నుంచి బయటికి వచ్చి సొంతంగా తన కెరియర్ నిర్మించుకున్నారు. గతంలో మాట్లాడుతూ భవిష్యత్తులో తాను ఒక హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని, ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మతం మార్చమని ఒత్తిడి వస్తుందని చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి, ఏ ధర్మం, ఏ సాంప్రదాయం గొప్పది? 7 అడుగులు వేసి 3 ముళ్ళతోటి 10 మందిలో పెళ్లి చేసుకున్నాము అని అంటే చావైనా బ్రతుకైనా వాళ్ళతోనే. గొడవలు ఇంకొకటి వచ్చినా వాటిని పరిష్కరించుకొని నాకు నువ్వు, నీకు నేను, మనం ఇంకొక తరానికి జన్మనిస్తూ ఇంకొక తరాన్ని ముందుకు తీసుకువెళ్తాం అనే విధంగా సనాతన హైందవ ధర్మ హిందూ ఆచారం ఉంటుంది. అందుకే నేను ఒక హిందూనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని ఆమె చెప్పిండ్రు. ఇక్కడ ఉర్ఫీయే కాదు, చాలామంది సంఘటనలు ఉన్నాయి ఇలాంటి వాటికి సంబంధించి. వాటన్నిటిని కూడా చాలా క్లియర్గా చెప్తాను. అందులో మొదటిది వసీం రజ్వీ. ఈయన జితేంద్ర నారాయణ్ త్యాగి అని పేరు మార్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వర్క్ బోర్డ్ మాజీ చైర్మన్. ఈ వసీం రజ్వీ 2021లో హిందూ ధర్మాన్ని స్వీకరించిన తర్వాత తన పేరును జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మార్చుకున్నారు. ఇస్లాంలోని కొన్ని అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే లేపాయి. ఇక మలయాళ దర్శకుడు అలీ అక్బర్, ఇతని పేరు రామసింహన్గా మార్చుకున్నారు. కేరళకు చెందిన దర్శకుడు అలీ అక్బర్ 2021లో తన భార్యతో కలిసి హిందూ ధర్మంలోకి మారారు.
ఆయన తన పేరును రామసింహగా మార్చుకున్నారు. భారత మాజీ సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించిన సమయంలో సోషల్ మీడియాలో కొందరు పెట్టిన పోస్టుల పట్ల కలత చెంది తాను ఇస్లాంని వదిలేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బిపిన్ రావత్ లాంటి వాళ్ళు మరణించినప్పుడు నిజంగా ఆయన చాలా గొప్ప కమాండర్. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ టైంలో కొందరు ముస్లింలు చాలా ఘోరంగా కామెంట్స్ చేశారు. అలాంటివి కలత చెందారు. దేశం కోసం పరితపించే వ్యక్తుల విషయంలో ఇలా మాట్లాడడం ఏం సంస్కృతి, ఏం సాంప్రదాయం, ఏం మతం నేర్పింది? అందుకే అలాంటి దాంట్లో నేను ఉండను, దానివల్లే నేను కలత చెంది ఇస్లాంని వదిలేస్తున్నాను అని ఆయన ప్రకటించారు. తర్వాత అన్వర్ షేక్, ఈయన ప్రముఖ పాకిస్తానీ బ్రిటిష్ రచయిత. ఈయన కూడా ఇస్లాంని వదిలి హిందూ ధర్మాన్ని అనుసరించారు. వేదాలు ఉపనిషత్తుల పట్ల ఆకర్షితులయ్యారని చెప్పారు. ఆయన తన పేరును అనిరుద్ధ జ్ఞాన్షిక్గా మార్చుకున్నారు. ఇస్లాంపై ఆయన రాసిన పుస్తకాలు అంతర్జాతీయంగా చర్చానీయాంశాలయ్యారు. తర్వాత ఖుష్రూ నజీర్, ఈయన మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు కూడా. ఈయన హిందూ మతంలోకి మారిన సందర్భం ఉంది. ఆయన తన పూర్వీకులు హిందువులని, అందుకే తాను తిరిగి స్వధర్మానికి వచ్చానని ప్రకటించారు. నేను గత వీడియోలలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నానండి, భారతదేశంలో పుట్టింది కాదు ఇస్లాం. ఔరంగజేబు, అక్బరు, బాబరు, ఈ టిప్పు సుల్తాన్ ఇలాంటి వాళ్ళంతా వేరే ఎక్కడి నుంచో ఇక్కడికి తీసుకొచ్చి ఇస్లాంను వదిలారు. అంతకుముందు ఇది సనాతన హైందవ దేశం. ఇక్కడ వాళ్ళను బలవంతంగా మత మార్పిడి చేశారు. కాబట్టి ఆ విషయాన్ని తను తెలుసుకున్నారు. ఇక్కడ బలవంత మత మార్పిడి వల్ల తాను ఇస్లాం అయ్యాను, కానీ తన పూర్వీకులు హిందువులు కాబట్టి తిరిగి హిందూ ధర్మంలోకే వస్తున్నాను అని చాలా సందర్భాల్లో చెప్తున్నాను. ఈ దేశంలో ఉన్న అన్య మతాలు చాలా కూడా, బ్రిటిష్ మతాలు, ఎడారి మతాలన్నీ ఈ దేశంలో పుట్టినాయి కాదండి. ఇవి పరాయి దేశాల నుంచి ఇక్కడికి వలస వచ్చినాయి. ఏదో ఒకరోజు అలా వలస వచ్చడం వల్ల మతం మారిన మన పూర్వీకులను, మన వాళ్ళను గర్వాపాసిలు చేసుకోవాల్సిన బాధ్యత మనదే. మన వస్తువులు పడిపోయే ఆయా మతాలుగా మారినాయి. ఆయా మతాలుగా మారిన వస్తువుల్ని మళ్ళీ మన వైపు తీసుకొచ్చుకోవాలి. మన ధర్మానికి వాళ్ళు వస్తుంటే స్వాగతించాలి. ఇది నేను కాదు, చాలా గొప్ప గొప్ప వాళ్ళే, ఖుష్రూ నజీర్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. తమ పూర్వీకులు హిందువులు, అందుకే తాను స్వధర్మానికి తిరిగి వచ్చాను అని. ఇక సంతోష్ భారత్, పూర్వపు అక్బర్ ఖాన్. కొందరు నటులు కూడా తమ వ్యక్తిగత ఇష్టంతో మతం మారారు. అప్పట్లో ఒక నటుడు అక్బర్ ఖాన్ తన పేరును సంతోష్ భారతిగా మార్చుకొని హిందూ సాంప్రదాయాలను అనుసరించడం ప్రారంభించారు. ప్రముఖులు చాలామంది ఇస్లాంని వీడి సనాతన హైందవ ధర్మం వైపు అడుగులు వేస్తున్నారు. దానికి అనేక కారణం. కొందరు దేశం మీద ద్వేషాన్ని వెళ్ళగక్కుతుంటే చూసి తట్టుకోలేక మతం మారుతుంటే, కొందరు మహిళల మీద జరుగుతున్న అరాచకాలను, లేకపోతే మహిళల మీద వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక మతం మారుతున్నారు. కొందరు వాస్తవాలు తెలుసుకొని మన పూర్వీకులు హిందువులే, అలాంటప్పుడు మనం ఇస్లాంలో ఎందుకున్నాం, మళ్ళీ తిరిగి మన హైందవ ధర్మంలోకి వెళ్ళాలి అని తిరిగి వస్తున్నారు. ఇది నిజంగా చాలా గొప్ప పరిణామం అని చెప్పొచ్చు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క షేర్ వీడియోస్ వైరల్గా మారుతాయి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ఈ ఛానల్స్ ఈ రోజు నడుస్తున్నాయి అంటే మీ వల్లే, ఆర్థికంగా మీరు అందించే చేయూత వల్లే. దయచేసి ఆర్థికంగా మీ చేయూతను అలానే అందించండి, మనం బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు. ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.